హాయ్ హలో నమస్తే అండి. నేను మీ జెరీనా. ఈరోజు మనము పూసగా హోమ్ మేడ్ ఘీ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ఇది చూడండి ఎలా ఉందో, పూసగా నెయ్యి మనం ఇంట్లోనే తయారు చేసుకొని తినచ్చు. ఇది ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఇలా ఉంది కదండి, పెరుగు మీద మీగడను ఇలా తీసుకొని ఫ్రిడ్జ్లో ఒక 10 days పాటు నిల్వ పెట్టుకుంటాను అన్నమాట. నేను దీన్ని బయట పెట్టకూడదు, ఫ్రిడ్జ్లోనే పెట్టాలి. ఇలా మీగడ, పెరుగు మీద మీగడైనా తీసుకోవచ్చు, లేకుంటే పాల మీద మీగడైనా తీసి ఇలా కొంచెం ఎక్కువ అయ్యేంత వరకు స్టోర్ చేసుకోవాలన్నమాట. దీన్ని ఇలా స్టోర్ చేసుకొని దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. దీన్ని కవ్వంతైనా చిలుక్కోవచ్చు, లేదా మిక్సీ అయితే ఈజీగా ఉంటుంది. ఇలా మీగడని మొత్తం ఒక జార్లోకి తీసుకుందాం. దీంట్లో కొద్దిగా వాటర్ వేసి మిక్సీ చేసుకుందాం. అట్లా మనం మిక్సీ పట్టుకునేది ఇలా వెన్న మొత్తం ఇలా వస్తుందన్నమాట. దీన్ని ఇలా, ఇది పాలుగా ఉంది కదా, దీన్ని అంతా తీసేయాలి. ఇది తీసేసుకుందాం వాటర్ని మొత్తము, ఇది వేస్ట్ అనమాట. దీన్ని ఇట్లా ఈ వెన్నని బాగా వైట్ కలర్లో వాటర్ వచ్చేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. ఇలా వైట్గా రావాలి వాటర్ అనమాట. అప్పుడు మనకి వెన్న క్లీన్గా నీట్గా అయిందని అర్థం. నాకు ఇలా రావడానికి 3 times పట్టింది. 3 times వాటర్ వేసి మిక్సీకి వేసి ఈ వాటర్ని అంతా పడేయాలి. ఇప్పుడు ఇలా ఉన్నదాన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. మన పెద్దల కాలంలో అయితే ఇలా ఎక్కువ పెరుగు తోడేస్తున్నారు కదా, అప్పుడు కాలంలో ఇలా రోజు చేసుకొని ఈ వాటర్ని చల్లేసేవారు కాదు, మజ్జిగ కింద వాడుకునేవారు. మనము ఈ ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండే పెరుగు అయితే ఈ మనం తీసేసిన పాలని అనేది దీన్ని మిరపకాయలు అంటారు కదా, ఉప్పు మిరపకాయలు, అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ వచ్చిన పాలని దాన్ని మజ్జిగలాగా యూజ్ చేసుకోవచ్చు. ఉప్పు వేసుకొని తాగేది మనం అలా చేసుకోవచ్చు అన్నమాట, బటర్ మిల్క్ లాగా. ఇలా క్లీన్గా మిక్సీలో ఉండేదంతా తీసేసుకొని దీన్ని మరి కొద్దిగా 2-3 times వాష్ చేసుకుందాం. మనం ఇలా లిక్విడ్గా లేకోకుండా దీన్ని గట్టిగా బాగా నీట్గా అంతా రావాలంటే మనం కొంచెం ఫ్రిడ్జ్లో బాటిల్ పెట్టుకొని ఆ వాటర్ యూజ్ చేసామంటే గట్టిగా వస్తుంది మీగడ. మనం నార్మల్ వాటర్తోనే చేసుకున్నందుకు కొంచెం లిక్విడ్గా ఉంది, అంతే అండి. దీన్ని బటర్ కింద కూడా యూజ్ చేయొచ్చు. దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని దీన్ని బాయిల్ చేసుకుందాం. ఇప్పుడు మనం గిన్నెలో వేసిన వెన్నని కొద్దిగా ఇది నెయ్యి అవ్వడానికి కొద్దిసేపు దీన్ని ఉడకపెట్టాలి. ఇది ఉడకడానికి సుమారుగా నెయ్యి అవ్వడానికి సుమారుగా 1/2 hour దాకా పడుతుంది. ఈ వెన్నని మనము ఒకవేళ నెయ్యి కంటే మనకు వెన్న కూడా యూస్ అవుతుంది కదా, వెన్న కావాలనుకున్నప్పుడు మనము దీన్ని బటర్ ఫాయిల్లో వేసేసి రోల్ చేసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడంటే అప్పుడు మనకి బటర్ కావాలంటే వాడుకోవచ్చు దీన్ని, వెన్నని. లేదు ఇది ఎక్కువ కాలం ఏం నిలువ ఉండదు, 7 days 10 days కంటే ఎక్కువ ఏం నిలువ ఉంచుకునే కాదు, ఎందుకంటే మనం ఇందులో ఏ కెమికల్ యూస్ చేయట్లేదు కాబట్టి. దీని ప్రాసెస్ నెయ్యి అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది, అంతే అండి. ఏం లేదు, ఈజీగా ఇంట్లోనే నెయ్యి తయారు చేసుకోవచ్చు. ఈ నెయ్యి ఉడికే లోపల మీకు ఒక టిప్ చెప్తాను. అదేంటంటే, ఇప్పుడు దీన్ని నెయ్యి తయారు చేయడానికి బౌల్, అది మిక్సీ అవన్నీ యూస్ చేస్తాం కదా, అవి పోవడానికి కొంచెం జిగుటుగా ఉంటాయి. అది నీట్గా పోవాలంటే
కొద్ది గోరువెచ్చని వాటర్తో పాత్రలను తోమేసినామంటే నీట్గా తయారైతే స్మెల్ ఏమి ఉండవు అనమాట. జిడ్డు కూడా ఎక్కువ అనిపించదు మనకి. యూజ్ అయితే టిప్ యూజ్ చేసుకోండి. పూసగా రావాలన్నా, మంచి స్మెల్ రావాలన్నా దీన్ని కొంచెం రెడ్డిష్ కలర్లో వచ్చేలాగా బాయిల్ చేసుకోవాలి. దీన్ని పెరుగు తయారు చేయడానికి పెరుగు మీద మీగడ కానీ లేదా పాల మీద మీగడ కానీ యూజ్ చేయొచ్చు. నాకైతే పెరుగు మీద మీగడ అయితేనే క్వాంటిటీ ఎక్కువగా వస్తుంది, మరియు టేస్ట్ కూడా బాగా అనిపించింది. అందుకే నేను ఇది మీకు చూపిస్తున్నాను అనమాట. మనకి ఇప్పుడు నెయ్యి రెడీ అయ్యేటప్పుడు ఇది ఇలా ఉంటుంది స్ట్రక్చర్. మనం కొత్తగా చేసేవాళ్ళు ఇది రెడీ అయిందా నెయ్యి లేదా అని తెలుసుకోవడానికి దీంట్లో ఒకటి తమలపాకు కానీ కరివేపాకు మునగాకు ఏదైనా కొద్దిగా 2 రెమ్మలు వేస్తే సరిపోతుంది అనమాట. నాకు ఇది ఎలా చేయడమో ప్రాక్టీస్ ఉంది కాబట్టి నాకు ఇది తెలిసిపోతుంది. ఇది నెయ్యి రెడీ అయిపోయిందండి, చల్లారనిద్దాం. మనకి నెయ్యి రెడీ ఎలా అయిందో తెలుసుకోవాలంటే అది గుమగుమాలు ఆడుతుంటుంది. అప్పుడే ఇళ్ళంతా వీధి చివరి వరకు స్మెల్ వచ్చేస్తుంది అనమాట, నెయ్యి స్మెల్. ఇలా అప్పుడే నెయ్యి చేస్తున్నారని అందరికి తెలిసిపోతుంది. దీన్ని ఇలా గ్లాస్ జారు నీట్గా క్లీన్ చేసుకొని ఒక్క చుక్క వాటర్ లేకోకుండా ఇలా గ్లాస్ జార్లో స్టోర్ చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి అది ఎక్కువ రోజు స్టోర్ ఉంటుంది. నెయ్యి కంటే ఎక్స్పైరీ డేట్ ఏమి ఉండదండి, మనం నీట్గా స్టోర్ చేసుకోవడమే. నేనైతే ఇలా గాజు జార్లో ఎప్పుడు నెయ్యి స్టోర్ చేయండి. ఇది 1 డేకి అంటే పొద్దున్న చేస్తే ఈవినింగ్కి ఇలా రెడీ అవుతుంది అనమాట. నెక్స్ట్ డేకి ఈవినింగ్కి. ఇది క్లైమేట్ చల్లగా ఉంటే త్వరగా పూసగా అవుతుంది. ఒకవేళ క్లైమేట్ వేడి ఉంటే కొద్ది లిక్విడ్లా ఉంటుంది. చూడండి ఎంత పూసగా ఉందో నెయ్యి. ఇది మనం తయారు చేసిన నెయ్యి అనమాట. ఇంట్లో పాలు తోడు పెట్టిన మీగడతో నెయ్యి రెడీ. చూడండి ఎంత బాగుందో, ప్యూరిటీ, స్మెల్ కూడా అదిరిపోతుంది. ప్రతి ఒక్కరూ చిన్నపిల్లల నుంచి ముసలివారు వరకు తినచ్చండి. ఇది ఇంట్లో తయారు చేసిండేది. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్, లైక్ చేయండి.